మోంతా తుఫాన్ ప్రభావిత ప్రాంతాల పర్యటనకు సీఎం చంద్రబాబు బయలుదేరారు. హెలికాప్టర్ ద్వారా ఏరియల్ సర్వే చేయనున్నారు ముఖ్యమంత్రి. బాపట్ల, పల్నాడు, కృష్ణా, కోనసీమ, ఏలూరు జిల్లాల్లో సీఎం పర్యటించనున్నారు. చిలకలూరుపేట, పరుచూరు, చీరాల, కోడూరు, నాగాయలంక మీదుగా ఓడల రేవు వరకు ఏరియల్ సర్వే చేయనున్నారు. కోనసీమ జిల్లా అల్లవరం మండలం ఓడల రేవులో ల్యాండ్ కానున్నారు సీఎం చంద్రబాబు. ఓడల రేవు నుంచి రోడ్డు మార్గాన్ని వెళ్తూ నీట మునిగిన పంట పొలాలను పరిశీలించనున్నారు. మోంతా తుఫాన్ ప్రభావిత ప్రాంతాల పర్యటనకు సీఎం చంద్రబాబు బయలుదేరారు. హెలికాప్టర్ ద్వారా ఏరియల్ సర్వే చేయనున్నారు కొన్ని ప్రాంతాలను. బాపట్ల, పల్నాడు, కృష్ణా, కోనసీమ, ఏలూరు జిల్లాల్లో సీఎం పర్యటించనున్నారు. చిలకలూరుపేట, పరుచూరు, చీరాల, కోడూరు, నాగాయలంక మీదుగా ఓడల రేవు వరకు ఏరియల్ సర్వే చేయనున్నారు. ఆ తర్వాత కోనసీమ జిల్లా అల్లవరం మండలం ఓడల రేవులో ల్యాండ్ అయిన తర్వాత సీఎం రోడ్డు మార్గాన్ని వెళ్లబోతున్నారు. ఓడల రేవు నుంచి రోడ్డు మార్గాన్ని వెళ్తూ నీట మునిగిన పంట పొలాలను పరిశీలించనున్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు. రైట్, మా ప్రతినిధి ప్రసన్న జాయిన్ అవుతున్నారు. సీఎం పర్యటనకు సంబంధించి సగం దూరం వాయు మార్గాన ఏరియల్ సర్వే చేయబోతున్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు. ఆ తర్వాత ఓడల రేవు నుంచి రోడ్డు మార్గాన పరిశీలించబోతున్నారు నీట మునిగినటువంటి పంట పొలాలను. ఆయన స్కెడ్యూల్కి సంబంధించి పూర్తి వివరాలు, ప్రస్తుత పరిస్థితికి సంబంధించి మా ప్రతినిధి ప్రసన్న నాయుడు తెలుసుకుందాం. ప్రసన్న, సిచ్యువేషన్ ఎలా ఉంది, ఏంటి సీఎం స్కెడ్యూల్ ఏంటి? చక్రి, ఓవరాల్ గా కొద్దిసేపటి క్రితమే సీఎం చంద్రబాబు ఏరియల్ సర్వేకి బయలుదేరారు. బాపట్ల నుంచి ప్రధానంగా బయలుదేరి బాపట్ల, ప్రకాశం జిల్లాలో కొన్ని ప్రాంతాలు చూసి ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ఓడలరేవు ప్రాంతంలో తుఫాను అలర్ట్ అంటే తీవ్ర ప్రభావం చూపించింది కాబట్టి తీరం అక్కడే దాటింది కాబట్టి దానికి సంబంధించి పరిస్థితిని కూడా బయటకు వచ్చి వెహికల్స్ లో పర్యవేక్షించే అవకాశం కనిపిస్తుంది. అంటే యాక్చువల్ గా ప్రస్తుత వాతావరణం ప్రకారం కొద్దిగా లేట్ గా బయలుదేరదాం అనుకున్నారు, కానీ 10-10:30 వరకు కూడా వర్షం వచ్చి తర్వాత ఎండ రావడంతో వెంటనే ఆయన ప్రయాణం కొద్దిసేపు క్రితమే బయలుదేరి వెళ్లారు. ఉండవల్లి నివాసం నుంచి బయలుదేరి రాత్రంతా కూడా సమీక్ష నిర్వహిస్తూనే ఉన్నారు. 12 గంటల వరకు తుఫాను తీరం దాటిన తర్వాత లేటెస్ట్ రిపోర్ట్స్ తీసుకోవటం, ఈ రోజు ఉదయం కూడా అందుబాటులోని మంత్రులతో మాట్లాడటం, మిగిలిన వాళ్ళతో టెలికాన్ఫరెన్స్ లో కూడా మాట్లాడారు. తాజా పరిస్థితి ఎప్పటికప్పుడు అంచనా కూడా వేయటం జరిగింది. ప్రస్తుతం ఏరియల్ సర్వేతో అధికారులు కూడా ఉన్నారు కాబట్టి డీటెయిల్స్ గా పంట నష్టం ఎంత జరిగింది, ప్రధానంగా అరటి కానీ, వరి కానీ, మిగిలిన ఉద్యానవన పంటలు కానీ ఎక్కువగా నష్టపోయినట్టుగా ఇప్పటికే ప్రాథమికంగా ఒక నివేదికలు అందే. ఏరియల్ సర్వే చేసిన తర్వాత ప్రధానంగా పరిస్థితి సమీక్షిస్తారు. ఈ లోపు పునరావాస కేంద్రాలు ఎవరెవరు ఉన్నారు ఏంటి డీటెయిల్స్ కూడా తీసుకుంటూ ఉన్నారు. ఇవాళ సాయంత్రానికి రేపు నార్మల్ సిచ్యువేషన్ వచ్చిన తర్వాత పంట నష్టం, మిగిలిన పశువుల నష్టం ఏమైనా జరిగితే ఒక డీటెయిల్ నివేదిక తయారు చేసి కేంద్రం దృష్టికి తీసుకెళ్లే పరిస్థితి కూడా మనకు కనిపిస్తుంది. ఒక గంటన్నర పాటు సీఎం చంద్రబాబు ఏరియల్ సర్వే చేస్తారు. తర్వాత ఓడల రేవు ప్రాంతంలో డైరెక్ట్ గా వెళ్లి పరిశీలించిన తర్వాత అమరావతి చేరుకున్న తర్వాత మిగిలిన విషయాలన్నిటి మీద కూడా ఒక సమీక్ష నిర్వహించే అవకాశం అయితే మనకి కనిపిస్తుంది. చక్రి, ఆల్ రైట్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్ ప్రసన్న. ఓడల రేవులో తీరం దాటింది రాత్రి తుఫాను, అక్కడ చంద్రబాబు పరిశీలించబోతున్నారు. అక్కడి నుంచి మొదలుపెట్టి కోస్తా జిల్లాల్లో, ఉభయ గోదావరి జిల్లాల్లో నీట మునిగినటువంటి పంట పొలాలను రోడ్డు మార్గాన పరిశీలిస్తూ వెళ్తారు. దానికంటే ముందు ఆయన గుంటూరు, ఉమ్మడి గుంటూరు, కృష్ణా జిల్లాల్లో పరిస్థితిని ఏరియల్ సర్వే చేయబోతూ ఉన్నారు. ప్రస్తుతం బయలుదేరారు. ఆయన
బై ఏరియల్ సర్వే చేస్తున్నారు. తర్వాత ఓడల్ రేవులో ల్యాండ్ అవుతుంది ఆయన ప్రయాణిస్తున్నటువంటి హెలికాప్టర్. అక్కడి నుంచి రోడ్డు మార్గాన్ని వెళ్తారు.